ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఏ రకంగా తాను అబద్ధాలు చెబుతూ అబద్ధాలకు ఏ రకంగా తాను రెక్కలు కట్టాడు అన్న విషయాలను మరొక్కసారి మీ అందరికీ కూడా ఆధారాలతో సహా చూపిస్తా. రాష్ట్ర ప్రజలందరికీ కూడా, రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలందరూ కూడా ఈ దారుణాన్ని ఒకసారి చూడమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకసారి గమనించినట్టయితే మామూలుగా ఈ టెండర్ల ప్రక్రియ, మామూలుగా ఈ తిరుపతి లడ్డుకు సంబంధించిన ఇవి కొనుగోలు చేసే నెయ్యి కానీ ఈ పదార్థాలు కానీ కొనుగోలు చేసే ఈ కార్యక్రమం 6 నెలలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. తిరుపతిలో నెయ్యి కొనుగోలు చేసే కార్యక్రమం ప్రతి 6 నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమం. దీనికి సంబంధించి దశాబ్దాలుగా జరుగుతూ ఉన్న కార్యక్రమం ఇది. ఇదేదో కొత్తగా ఒకరి వల్ల ఇప్పుడు జరుగుతూ ఉన్న కార్యక్రమం కాదు ఇది. 6 నెలలకు ఒకసారి ఈ టెండర్లు పిలుస్తారు. 6 నెలలకు ఒకసారి ఈ టెండర్ల ద్వారా ఎవరైనా కూడా క్వాలిఫై అయితే ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ క్వాలిఫికేషన్ క్రైటీరియా కూడా ఇప్పుడు ఏదో కొత్తగా పెట్టినవి అంతకన్నా కాదు. ఇవన్నీ రొటీన్గా దశాబ్దాలుగా జరుగుతూ ఉండేటివి. తిరుపతి లడ్డు అంటే విశిష్టత ఉంది. అలా తిరుపతి లడ్డు అని అంటే నా చిన్నప్పటి నుంచి కూడా తిరుపతి లడ్డు అని అంటే ఒక విశిష్టతగా దాన్ని చూసే పరిస్థితి. దాంట్లో ఉన్న టేస్టు వేరే లడ్లలో ఉండని టేస్ట్. ఇది మనందరికీ కూడా చిన్నతనం నుంచి మనమంతా కూడా చూస్తూనే ఉన్నాం. దశాబ్దాలుగా ఈ ప్రక్రియ జరుగుతూ ఉంది తిరుపతిలో. అలాంటి ఈ ప్రక్రియ ఒకసారి గమనించినట్లయితే అదే ప్రక్రియలో భాగంగా ప్రతి 6 నెలలకు ఒకసారి టెండర్లు పిలిచే కార్యక్రమం జరుగుతుంది. టెండర్లలో ఎవరైనా క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఆ క్వాలిఫై అయిన వాళ్ళలో L1 ఎవరికైతే వస్తుందో, తక్కువ రేటు ఎవరైతే కోట్ చేస్తారో వాళ్ళకు న్యాచురల్గా టీటీడీ బోర్డు టెండర్ను అప్రూవ్ చేస్తుంది. ఇది ఒక రొటీన్ ప్రక్రియ. దీంట్లో గవర్నమెంట్కి సంబంధమే ఉండదు వాస్తవం చెప్పాలంటే. టీటీడీ బోర్డు అన్నది కూడా ఒక ప్రసిద్ధికాంచిన బోర్డు. మామూలుగా దాంట్లో బోర్డులో సభ్యులు కూడా దేశం మొత్తం నుంచి కూడా దాంట్లో సభ్యత్వం తీసుకుంటారు. కేంద్ర మంత్రులు రికమెండేషన్ చేస్తారు టీటీడీ బోర్డుకు సంబంధించిన బోర్డు మెంబర్స్ను. చుట్టుపక్కల రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రికమెండ్ చేస్తారు టీటీడీ బోర్డుకు సంబంధించిన బోర్డు సభ్యత్వం కోసం. అంటే వాళ్ళ రాష్ట్రాలలో వాళ్ళు విశిష్టత ఉన్న వ్యక్తులనుగా భావించిన వాళ్ళు రికమెండ్ చేస్తారు. అటువంటి కూర్పుతో కూడిన టీటీడీ బోర్డు అది. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా తప్పు చేయాలనుకున్నా కూడా తప్పు చేయలేని పారదర్శక పద్ధతిలో టీటీడీలో ఓవర్ ది డికేడ్స్ సిస్టమ్స్ అన్నీ ఇవాల్వ్ అయి ఉన్నాయి. అక్కడ వచ్చే వాళ్ళు కూడా బోర్డు మెంబర్స్ కూడా ప్రసిద్ధిగాంచిన వ్యక్తులు. పారదర్శక విధానంతో దేవునికి ఇంకా ఎలా చేస్తే మంచి, దేవునికి ఇంకా మంచి చేయాలి అని తాపత్రయంతో అక్కడ బోర్డు మెంబర్స్గా వాళ్ళు కూర్చొని నిర్ణయాలు తీసుకుంటారు. ఇవన్నీ నేను చెప్పేటివన్నీ ఏదైతే చెప్తా ఉన్నామో ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిన విషయాలే, వాస్తవాలు. ఇక్కడ ఈ ప్రక్రియలో కూడా ఇదే మాదిరిగానే టెండర్లు పిలిచారు. 6 నెలలకు ఒకసారి పిలిచే ఈ టెండరింగ్ ప్రక్రియలో ఆ టెండర్లలో క్వాలిఫై అయిన వాళ్ళను L1గా ఎవరైతే వచ్చారో వాళ్ళను టెండర్స్ అప్రూవ్ చేసి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ టెండర్లలో అప్రూవ్ చేసిన వాళ్ళు ఒక్కరికే పూర్తిగా కూడా ఇచ్చే కార్యక్రమం కూడా జరగదు. వాళ్ళకు 65% మేరకు వాళ్ళకు ఆ మాదిరిగా ఇస్తారు. మిగిలిన వాళ్లకు అదే రేటుకు మిగిలిన వాళ్ళను కూడా తగ్గించి మిగతా వాళ్ళను కూడా ఇచ్చుకుంటూ పోతారు టెండర్లలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు కూడా. ఇది రొటీన్గా జరుగుతూ ఉన్న కార్యక్రమాలు దశాబ్దాలుగా. ఇదే మాదిరిగా సప్లై చేసే వాళ్ళు సప్లై చేస్తూ పోతున్నారు. సప్లై చేసే మెకానిజంలో కూడా రోబస్ట్ పద్ధతులు ఉన్నాయి. ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు
వాళ్ళు సప్లై చేసే ప్రతి ట్యాంకర్తో పాటు NABL సర్టిఫైడ్ ల్యాబ్స్ నుంచి వాళ్ళు క్వాలిటీ చెక్ చేయించుకొని ఆ ట్యాంకర్లలో ఉన్న ప్రోడక్ట్ క్వాలిటీని నిర్ధారిస్తూ ఒక సర్టిఫికెట్ తీసుకొని వస్తారు. వచ్చిన తర్వాత ఆ ట్యాంకర్ ఆ సర్టిఫికెట్తో వచ్చిన తర్వాత కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో మళ్ళీ 3 టెస్టులు 3 శాంపుల్స్ చేస్తారు ప్రతి ట్యాంకర్కు. దిస్ ఇస్ ద ప్రోటోకాల్, మ్యాండేటరీ ప్రోటోకాల్ ఇది. ఆ 3 టెస్టులు పాస్ అయితేనే ఏ వెహికల్ అయినా కూడా ముందుకు పోనిస్తారు. ఆ 3 టెస్టులలో ఏ టెస్ట్ ఫెయిల్ అయినా కూడా అసలు వెహికల్ ముందుకు కూడా పోదు, తిరిగి వెనక్కి పంపించేస్తారు. ఈ ప్రక్రియ దశాబ్దాలుగా జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 మధ్యలో 14 నుంచి 15 సార్లు చంద్రబాబు నాయుడు హయాంలో ఇలానే ట్యాంకర్లు వస్తే క్వాలిటీ లేదని రిజెక్ట్ చేశారు, వెనక్కి పంపించారు. 14 నుంచి 15 సార్లు. మంచిది. ఒక రోబస్ట్ ప్రక్రియ అన్నది ఒకటి ఉంది. తప్పులు ఎవడైనా చేయాలనుకుంటే తప్పులు చేసే అవకాశం లేని ఒక గొప్ప ప్రక్రియ ఒకటి తిరుపతిలో ప్రాక్టీస్లో ఉంది. సిమిలర్గా 2019 నుంచి 24 మధ్య వైఎస్ఆర్సీపీ రెజ్యూమ్లో కూడా 18 సార్లు ఇదే మాదిరిగానే రిజెక్ట్ చేసి వెనక్కి పంపించారు. ఇవి నేను చెప్పినటివన్నీ కూడా అక్షర సత్యాలు. ఒక గొప్ప ప్రాక్టీస్ ఒకటి ఉంది, ఒక గొప్ప ప్రొసీజర్ ఉంది. ఏ కారణాల చేతైనా కూడా, ఏ శాంపుల్ అయినా కూడా, ఏ ట్యాంకర్ అయినా కూడా రిజెక్ట్ అయిపోతే ముందుకు కూడా పోదు, వెనక్కి పంపించేస్తారు. మరి అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ టెండర్లలో సప్లై స్టార్ట్ అయింది. ఇప్పుడు వీళ్ళు టీటీడీ బోర్డు కూడా వీళ్ళైతే ఏదైతే ఫైనలైజ్ చేసినారో ఆ బోర్డు ఫైనలైజ్ చేసిన అప్రూవ్ చేసిన వాళ్ళు ఎప్పటి నుంచి సప్లై చేశారు? జూన్ 12వ తారీఖు నుంచి వాళ్ళు సప్లై చేశారు. అంటే అప్పటికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత ఈ సప్లైలు మొదలయ్యాయి. మొదలైన ఈ సప్లైలలో జూన్ 12, జూన్ 21, జూన్ 25, జూలై 4న వచ్చిన ట్యాంకర్లన్నీ టెస్టులలో పాస్ అయి ముందుకు కదిలాయి, లడ్లలో ఉపయోగించారు. జూలై 6న 2 ట్యాంకర్లు, జూలై 12న ఇంకో 2 ట్యాంకర్లు రావడము. ఈ 4 ట్యాంకర్లలో ఏదైతే వచ్చాయో అవి టెస్టులు ఫెయిల్ అయినాయి. ఈ టెస్టులు ఫెయిల్ అయితే మామూలుగా వెనక్కి పంపించే కార్యక్రమం జరిగింది. ఈ టెస్టులు ఫెయిల్ అయినప్పుడు ఈ 3 టెస్టులు చేసిన తర్వాత వెనక్కి పంపించేదానికి పక్కన పెట్టేసి మామూలుగా CFTRI సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూరుకు పంపిస్తారు. డౌట్లు ఇంకా ఫర్దర్గా ఏమైనా ఒక్కొక్కసారి ర్యాండమ్గా కూడా పంపిస్తూ ఉంటాం. ఫర్దర్గా ఏదైనా వెరిఫై చేసేదానికైనా కదా. కానీ ఇక్కడ మాత్రం గుజరాత్కు పంపించారు NDDB. ఫస్ట్ టైం TTDలో జరిగిన ఘటన ఇది. NDDB was brought into the picture for the first time. ఇప్పుడు గుజరాత్కు ఫస్ట్ టైం పంపించారు NDDB రిపోర్ట్. NDDB రిపోర్టుకు పంపిస్తే NDDB రిపోర్టు జూలై 23న వాళ్ళు శాంపుల్ వాళ్ళు ఈ టెస్ట్ రిపోర్ట్ పంపించినారు రిజెక్ట్ చేస్తూ.
ఈ శాంపుల్స్ ఈ ట్యాంకర్లు ఏదైతే ఉన్నాయో వెనక్కి వెళ్ళిపోయాయి. రిజెక్ట్ చేయబడ్డారు. జూలై 23న రిపోర్ట్ వచ్చింది. టీటీడీ ఈఓ వారికి పర్మిషన్ కూడా ఇవ్వలేదు. అవి వెనక్కి పంపించేశారు. ఇవే విషయాలు వెనక్కి పంపించినట్టుగా ఆ కంపెనీ వాళ్ళకు షోకాస్ నోటీసులు కూడా ఇచ్చారు. మీ ట్యాంకర్లు మీకు వెనక్కి పంపించేసేస్తున్నాం, పంపించడంతో పాటు మీకు షోకాస్ నోటీస్ కూడా ఇస్తున్నాము అని చెప్పి కూడా ఇచ్చారు. సో నేను అడుగుతా ఉన్నా, వాడని మెటీరియల్, వాడని నెయ్యి క్లియర్గా వాడని నెయ్యి అని చెప్పి క్లియర్గా తెలుస్తూ ఉన్నా. ఆ నెయ్యి వాడకంలో వాడలేదు అని తెలుస్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా ఎందుకు ఆ నెయ్యి వాడారు అని 2 నెలల తర్వాత సెప్టెంబర్ 18వ తారీఖున ఎందుకు అన్నాడు? ఒకసారి ఈ వీడియో క్లిప్పింగ్లో ఒకసారి వినండి. జూలై 23వ తారీఖున అప్పటి ఈఓ, అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయనే నియమించిన ఐఏఎస్ ఆఫీసర్ ఈఓ, ఆయన మాటలను ఒక్కసారి వినండి. 23వ తారీఖునే ఆయన అన్న మాటలు. సౌండ్ పెట్టమా, సౌండ్ పెట్టి మొదటి నుంచి ప్లే చేయమ్మా. లేకపోతే చర్యలు తీసుకుంటారు. మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు, ఒక్కొక్కరు మాట్లాడుకుంటారు. చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు. ఆ శాంపుల్స్ అడల్టరేషన్ ఉందని తెలియదు. అడల్టరేషన్ ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్. వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ బియ్యం వనస్పతి అది తెలిసిందని తెలిసింది. ఆ సప్లైకి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ టెండర్ ట్యాంకర్స్ కూడా 2 ట్యాంకర్స్ ఉన్నాయి. ఆ 2 ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ 2 ట్యాంకర్లను కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది. వనస్పతి ఆయిల్ అడల్టరేషన్ చేసినారని కూడా ఆయన అన్నాడు. మరి క్లియర్ కట్గా 23వ తారీఖునే, జూలై 23వ తారీఖునే ఈఓ వెరీ క్లియర్గా వాడకంలోకి ఇది తీసుకొని రాలేదు అని చెప్పి ఇంత క్రిస్టల్ క్లియర్గా చెప్పినా కూడా 2 నెలల తర్వాత సెప్టెంబర్ 18వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అన్నీ తెలిసి తాను ఏ రకంగా అబద్ధాలు ఆడాడో వినండి ఒకసారి. దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారు. ఏది గీకు బదులు, గీకి బదులు యానిమల్ ఫ్యాట్ కూడా వాడారని, లడ్లు తయారయ్యాయని, భక్తులకు పంచారని, భక్తులు తిన్నారని ఏకంగా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి అన్నీ తెలిసిన వ్యక్తి అబద్ధాలు ఆడడం. మళ్ళీ సెప్టెంబర్ 20వ తారీఖున ఈఓ మళ్ళీ ఇచ్చిన ఇంటర్వ్యూ, చంద్రబాబు నాయుడు గారు 18వ తారీఖున తాను ఈ మాటను మాట్లాడితే సెప్టెంబర్ 19వ తారీఖున, అంటే చంద్రబాబు నాయుడు మాట్లాడిన మరుసటి రోజే సెప్టెంబర్ 19వ తారీఖున ఏకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఈ ఎన్డీడీబీ గుజరాత్ నుంచి తెప్పించిన ఈ కాన్ఫిడెన్షియల్ రిపోర్టును రిలీజ్ చేస్తారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి. సెప్టెంబర్ 19వ తారీఖున, అంటే చంద్రబాబు నాయుడు 18వ తారీఖున మాట్లాడతాడు అబద్ధాలు వల్ల వేస్తూ. సెప్టెంబర్ 19వ తారీఖున, అంటే మరుసటి రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో నుంచి ఈ రిపోర్ట్ రిలీజ్ చేస్తారు. ఈ ఎన్డీడీబీ రిపోర్ట్, గుజరాత్ నుంచి వచ్చిన ఈ కాన్ఫిడెన్షియల్ రిపోర్టును తెలుగుదేశం పార్టీ ఆఫీస్ రిలీజ్ చేస్తుంది.
చేసిన తర్వాత మళ్ళీ 20వ తారీఖున టీటీడీ ఈఓ తాను ప్రెస్లో మాట్లాడుతూ తానేమన్నాడో ఒక్కసారి విందాం. Redalter gave 4 tankers have been kept aside, and then they were kept aside so that they can be used when the reports come clear. But the reports unfortunately didn't come clear, and we rejected, we sent it, and then we stopped from that supply. 20వ తారీఖున మళ్ళీ రీకన్ఫర్మ్ చేశాడు ఈఓ. ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిని మేము వాడలేదు. ఆ రిపోర్ట్స్ సరిగ్గా రాని నేపథ్యంలో ఆ రిపోర్ట్స్ను ఆధారంగా ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించేశాము అని మళ్ళీ రీటరేట్ చేసినాడు. మరొక్కసారి మళ్ళీ ధృవీకరించాడు ఈఓ. ఇవ్వడమే కాక అఫీషియల్గా సెప్టెంబర్ 22వ తారీఖున 20వ తారీఖున ఆ మాట చెప్పాడు. 22వ తారీఖున ఏకంగా ఈఓ తాను సంతకం చేసి, ఇది ఈఓ సంతకం, తాను సంతకం చేసి గవర్నమెంట్కు రిపోర్ట్ ఇచ్చాడు సెప్టెంబర్ 22వ తారీఖున. ఆ రిపోర్ట్లో ఆయన ఏమని ఇచ్చాడు? ఎక్కువ చదవనులే, క్లుప్తంగా చెప్తాను. హీ వాజ్ సెలెక్టెడ్ ఇన్ ఈ టెండర్, త్రూ ఈ టెండర్ ద్వారా సెలెక్ట్ అయ్యారు. స్టార్టెడ్ సప్లై ఫ్రమ్ 12th June 2024. However, his 2 tankers on 6th July and 2 more tankers on 15th July were found to be of poor quality during our physical verification. Tarvata, accordingly, 4 samples were sent to NDDB lab, Anand, Gujarat, confidentially for testing its quality. Confidentially ane padam nenu ikka reiterate chestunna. Confidentially for testing its quality. The report was received on 16th July and 23rd July. The adulterated cow ghee tankers supplied by the dairy was returned back. Vanaki pampichesam and stopped further supplies from them, and show cause notice was issued to them. నేను అడుగుతా ఉన్నా, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ తెలుగుదేశం పార్టీ ఆఫీసు సెప్టెంబర్ 19వ తారీఖున 2 నెలల తర్వాత తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి రిలీజ్ చేస్తారు ఈ గుజరాత్ నుంచి వచ్చిన ఈ ఎన్డీడీబీ రిపోర్ట్. నేను అడుగుతా ఉన్నా, ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా సెప్టెంబర్ 22వ తారీఖున ఈఓ ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా సెప్టెంబర్ 22వ తారీఖున చంద్రబాబు నాయుడు ప్రెస్ స్టేట్మెంట్, అది కూడా ఒకసారి వినండి. ఇక్కడికి వచ్చినప్పుడు 4 ట్యాంకర్స్, అప్పటికే 4 ట్యాంకర్స్ వచ్చేసి దాన్ని వాడారు. అంటే చంద్రబాబు నాయుడు ఇంత రిపోర్ట్ వచ్చిన తర్వాత, ఈఓ ఇన్నిసార్లు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత, ఇంత చెప్పిన తర్వాత కూడా 22వ తారీఖున చంద్రబాబు నాయుడు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి ట్యాంకర్లు వచ్చేసాయి, దాన్ని వాడేశారు అని మళ్ళా అబద్ధాలు ఆడుతూ మళ్ళీ చెప్తాడు. నేను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కేవలం రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఈ మాదిరిగా స్వామివారి ప్రసాదం విశిష్టతను, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను
వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి సంబంధించిన పేరు ప్రఖ్యాతలను ఈ మాదిరిగా అబద్ధాలతో తగ్గించడం, కుట్రపూరితంగా అబద్ధాలతో తగ్గించడం అపవిత్రత కాదా అని అడుగుతా ఉన్నాం. పోనీ ఆ ఎన్డీడీబీ రిపోర్ట్, ఆ గుజరాత్ నుంచి వచ్చిన ఎన్డీడీబీ రిపోర్ట్, పోనీ ఆ రిపోర్ట్ అన్నా కానీ ఖచ్చితత్వం ఉందా? ఆ రిపోర్ట్ అయినా ఖచ్చితమైన రిపోర్టా అని అంటే ఒకసారి గమనిస్తే ఆ రిపోర్ట్లో వాళ్ళే డిస్క్లైమర్లు రాసినారు. ఆ రిపోర్ట్లో వాళ్ళే డిస్క్లైమర్లు రాశారు. ఆ రిపోర్ట్ ఒకసారి కూడా చూపించుకో, తప్పే ఉంది. ఆ రిపోర్ట్ డిస్క్లైమర్ చూపించు, ఆ రిపోర్ట్ టెలికాస్ట్ పెట్టండి. ఆ రిపోర్ట్లో వాళ్ళే డిస్క్లైమర్ రాశారు. ఏమని రాశారు? ది ఎస్ వాల్యూ అంటే ఉండాల్సిన స్టాండర్డ్ వాల్యూ కన్నా ఉన్న స్టాండర్డ్ వాల్యూ ఆ శాంపుల్స్లో డీవియేషన్స్ ఉన్నాయి. కానీ హౌవెవర్ కానీ ఈ సర్కమ్స్టాన్సెస్లో ఒక ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కెన్ ఆల్సో బి అబ్టైన్డ్. అంటే ఇలాంటి సర్కమ్స్టాన్సెస్లో ఒక ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కెన్ ఆల్సో బి అబ్టైన్డ్ అని డిస్క్లైమర్ కూడా ఇచ్చారు. ఆ ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ కెన్ బి అబ్టైన్డ్ అనే డిస్క్లైమర్లో వాళ్ళు ఇచ్చిన పరిస్థితులు ఏమిటంటే, ఇఫ్ ద milk is obtained from bovine milk other than cow's milk, if the milk is obtained from cows which received an exceptionally high feeding of pure vegetable oils such as repressed oil, cotton or palm oil, etc. అంటే ఈ శాంపుల్ గన ఆవుల దగ్గర నుంచి ఆ ఆవులు హై ఫీడింగ్ ఆఫ్ ప్యూర్ వెజిటబుల్ ఆయిల్స్ సచ్ ఎస్ రిప్రెస్డ్ ఆయిల్, కాటను, పామ్ ఆయిల్ ఇటువంటివి తిన్న పరిస్థితులు ఆ ఆవులో ఉంటే ఈ రిపోర్ట్లు ఈ మాదిరిగా రావచ్చు అని కూడా చెప్పడం జరిగింది. ఆర్ ఇటువంటి రిపోర్టు ఏదైనా కౌ సఫరింగ్ ఫ్రమ్ సీరియస్ అండర్ ఫీడింగ్, అంటే ఒక ఆవు అండర్ ఫీడింగ్ లో ఉన్నప్పుడు, సరిగ్గా తిండి తిననప్పుడు ఆ ఆవులో నుంచి పాలు తీసినప్పుడు కూడా ఇలాంటి రిజల్ట్సే వస్తాయంట. ఇవన్నీ రిపోర్ట్లో వాళ్ళు డిస్క్లైమర్స్ కింద రాసినారు. ఇదేదో ఖచ్చితమైన రిపోర్టా అంటే అది కాదు. మరి ఇవన్నీ తెలిసి చంద్రబాబు నాయుడు కావాలని అబద్ధాలు ఆడుతూ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి విశిష్టతను, ప్రసాదానికి సంబంధించిన పవిత్రతను దగ్గర ఉండి కావాలని అబద్ధాలు చెప్పి అనుమానపు బీజాలు ప్రసాదం పుచ్చుకునే ప్రతి ఒక్కరిలోనూ లేపడం దుర్మార్గం కాదా అని అడుగుతా ఉన్నా. అపవిత్రం కాదా అని అడుగుతా ఉన్నా. నీ రాజకీయ స్వార్థం కోసం వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దిగజారుస్తూ ఉన్నాం. నీ రాజకీయ స్వార్థం కోసం వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి సంబంధించిన విశిష్టతను దిగజారుస్తూ ఉన్నాం. జరగనిది జరిగినట్టుగా, యానిమల్ ఫ్యాట్తో తయారు చేసినట్టుగా ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తూ ఉన్నాం. ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. మరోవైపు
ఇంకా ఇలా అబద్ధాలు రోజుకు ఒక్కొక్కడు ఒక్కొక్క అబద్ధాన్ని ప్రమోట్ చేస్తారు. ఈ మధ్యకాలంలోనే ఇంకొక అబద్ధాలను వీళ్ళు ప్రమోట్ చేస్తూ నందిని బ్రాండ్ను కూడా వాడడం లేదని అంటాడు. కేఎంఎఫ్ పక్కన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వారి నందిని బ్రాండ్ అని. నేను అడుగుతా ఉన్నా, 2015 నుంచి 2019 చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2015 నుంచి 2018 అక్టోబర్ దాకా నందిని బ్రాండ్ ఎందుకు లేదు? చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేసిన 6 నెలలకు ఒకసారి పిలిచిన టెండర్ల ప్రక్రియలో ఎందుకు లేదు? నందిని వాళ్ళు కూడా అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేస్తారు, అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేయరు. మన హయాంలో కూడా 2019 తర్వాత మన హయాంలో కూడా నందిని వాళ్ళు అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేశారు. రేటు ఇంకోటి అంటాడు, 320 రూపాయలకి నెయ్యి ఎట్టు వస్తుందని. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం అండి, నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2015 నుంచి 19 వాళ్ళు ప్రొక్యూర్ చేశారు కదా నెయ్యిని. టెండర్లు పిలిచి ఇదే మాదిరిగానే ఈ టెండర్ల ద్వారా పిలిచి ప్రొక్యూర్ చేశారు కదా. ఏ రేటుకు ప్రొక్యూర్ చేసినారు? అదే క్వాలిటీ నెయ్యే కదా ఇప్పుడు కూడా. అప్పుడు అదే క్వాలిటీ, ఇప్పుడు అదే క్వాలిటీ. దశాబ్దాలుగా నెయ్యి క్వాలిటీ అదే, కొత్తగా మారింది ఏమీ లేదు. అవే ఆవులు, అవే డైరీలు, అవే ఆవులు, అవే పాలు, అవే నెయ్యి, అదే క్వాలిటీ. ఆ క్వాలిటీ ఉంటే తీసుకుంటారు, లేకపోతే తీసుకోరు. చంద్రబాబు నాయుడు హయాంలో నెయ్యి ఏ రేటుకు కొన్నారు? 276 రూపాయలు 2015లో కొన్నారు టెండర్ల ద్వారానే. 2019 జనవరిలో, అంటే ఆయన చివరి దాంట్లో 324 రూపాయలకు కొన్నారు. మన అటేటప్పుడు ఇక్కడ 320 కొంటే తప్పేముందయా? ఉన్న రేట్ అది. వాళ్ళు టెండర్లలో వాళ్ళు కోట్ చేసినారు, L1 కింద ఎవడైతే వాళ్ళకి ఇచ్చినారు. ఏం తప్పు జరుగుతూ ఉంది? నీ హయాం అంతా ఇదే రేట్లతోనే జరిగాయి, కొనుగోలు చేశారు. మరి ఇప్పుడు కూడా అదే రేట్లతోనే కొనుగోలు జరుగుతూ ఉంది. కేవలం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన హెరిటేజ్ పాలను కార్టెల్ ఫామ్ చేసి నెయ్యి రేట్లు పెంచేసి ఆ కార్టెల్లో చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కంపెనీ లాభపడాలనే ఉద్దేశంతో కొత్తగా ఇప్పుడు రేట్లు పెంచడం కోసం అని చెప్పి కొత్తగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అదే క్వాలిటీ నెయ్యి, అయ్యే స్పెసిఫికేషన్సే నువ్వు అడిగేది. దశాబ్దాలుగా నువ్వు అయ్యే స్పెసిఫికేషన్స్ అడుగుతున్నావు. అవే స్పెసిఫికేషన్స్ అప్పుడు అడుగుతున్నావు, అవే స్పెసిఫికేషన్స్ ఇప్పుడు అడుగుతున్నావు. అదే క్వాలిటీ అప్పుడు అడుగుతున్నావు, అదే క్వాలిటీ ఇప్పుడు అడుగుతున్నావు. తిరుపతి లడ్డు అన్న విశిష్టత మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం. తిరుపతి లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది అని, గొప్ప టేస్ట్ అని. మరి అదే క్వాలిటీ టేస్ట్, అదే నెయ్యి, అదే క్వాలిటీ, అదే టేస్టు. అప్పుడైనా అంతే, ఇప్పుడైనా అంతే, ఎప్పుడైనా అంతే. మరి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ఎంత మటుకు ధర్మం?